అన్ని పడినాయి. అన్ని పడినాయి. వస్తుంది వస్తుంది 40 ఏళ్ళ డబ్బులు కూడా మాకు వచ్చినాయి. అన్ని విధాలు సమకూలంగా ఆయన పాలిస్తున్నాడు ఈ రాజ్యాన్ని, ఈ సంస్థ. ఇది మన ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రి ఆయనే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచిగా మాకు ఇంటింటికి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. అన్ని విధాల సౌకర్యం బాగా ఉంది. మరి ఒక సచివాలయానికి మళ్ళీ ఒక పోలీసుని పెడతానని వాగ్దానం చేశాడు ఆయన. మాకు అన్ని విధాలు సమకూలమైన మంత్రి, ప్రధానమంత్రి అయినా ప్రధానమంత్రి కూడా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి విషయంలో గొప్పగా చేస్తున్నాడు ఆయన. మా అన్న, మా తమ్ముడు, మాకు కావాల్సిన వ్యక్తి, మా కుటుంబంలో ఒక సరిపోయిన మనిషి. అంటే మాకు అన్ని విధాలు మరి మాకు దగ్గరికి మాకు పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేశాడు. మేము పేదవాళ్ళమే, మేము ఎందుకు పనికిరాని వారు. ఇప్పుడు నాకు ఉన్నందు నేను ఆపరేషన్ చేయించుకోవాలి, నాకు డబ్బులు లేవు. ఆయన 45,000 డబ్బులు ఇచ్చినాక నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అంటే వాలంటీర్లు అక్కడక్కడ లేదు, మా గ్రామం మా ఏరియాలో అందరూ మంచిగా చేస్తున్నారు పని. అన్ని విధాలా అన్ని మంచిగా చేస్తున్నారు. అంటే ఇన్ని పథకాల వల్ల అన్ని పథకాలు ఏదో డిటిపి వాళ్ళు పనికిరారు మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏదో నెపం వేస్తున్నారు. అది మా పేదవాళ్ళకి మన అందరికి ఉపయోగపడే మనిషి కాబట్టి ఎవరో ఒకళ్ళు జల్లాలి. జల్లకపోతే ఎలా? లేదు లేదు, ఇంకా మమ్మల్ని పైకి తెస్తున్నాడు ఆయన. రూపాయి ఇచ్చినందుకు మేము 2 రూపాయలు సంపాదిస్తున్నాం. ఆయన తెలుగు చెప్తే మాకు ఆ తెలుగు వల్ల మేము సంపాదించి ఇప్పుడు ఇట్లా ఉండాలి. మేము ఆయన గురించే ఉన్నాం. మా బిడ్డలో మేము మొత్తం సుఖంగా ఉన్నాం. తప్పుడు పరిపాలన ఏదో ఏకేపిత్వమే కానీ వాళ్ళు ఎలాంటి చెడు ఉద్దేశం లేని మంత్రి ఆయన వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్ మాయా ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా అందిస్తున్నాడు అన్ని విధాలు మనకు దగ్గరికి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆయన మాకు ఒక పసుపు కుంకుమ వేతనాన్ని వేయలే. మాకు ఎన్నో ఇచ్చాడు హామీలు, ఒక్కడు కూడా నెరవేర్చలే. మాకు రావాలంటే మాకు జగన్ వస్తేనే మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా ఆయన మాకు కావాలి. ఆయన మమ్మల్ని చూసే ఆయనే. ఇవి చివరి ఎన్నికలో నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు కదా. ఏమో ఎవరిష్టం వాళ్ళది, కానీ ముఖ్యమంత్రిగా మాత్రం జగన్ బాబే ఉండాలి. వాలంటీర్ వచ్చినాక ఇప్పుడు ఎవరికి ఏం తెలియని తెలుస్తున్నాయి. ఇక ఏమైనా కావాలనుకోండి వాలంటీర్ ఇంటికి వచ్చి పని మీద తీసుకెళ్ళి చూపిస్తుంది. అంతకుముందు ముసలివాళ్ళు పెన్షన్ కోసం పడుగాపులు పడేవాళ్ళు ఇంటికి వచ్చి ఫస్ట్ టైం కరెక్ట్గా ఇచ్చేస్తున్నారు కదా. ఫస్ట్ ఏమన్నారు, ఇవ్వలేరు 1 సంవత్సరం ఇస్తారన్నారు. ఇప్పుడు ఇది 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయిపోయిందిగా, ఇస్తానే ఉన్నారుగా. ఇంకేముందండి, ఆయనకే వేస్తారు ఈసారి ఓట్లు. కనీసం వాళ్ళు అన్నట్టు 175 రాకపోయినా సరే ఈసారి ముఖ్యమంత్రి అయితే అవుతాడు గ్యారంటీగా. సచివాలయం బాగానే ఉన్నాయండి, మంచిది అయితే తీసుకురావటం. సచివాలయం ఇప్పుడు సచివాలయం రిజిస్ట్రేషన్ కార్డు సచివాలయంలో పెడతామంటున్నారు కదా. అందరూ అందుబాటులో ఉన్నాయండి. మనిషి దూరం వెళ్ళకుండా ఛార్జీలు పెట్టుకోకుండా ఇంటికి రేషన్ బియ్యం పంపిస్తున్నారుగా, బాగానే ఉంటుంది. అంటే ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతం చేస్తున్నారని అంటారండి. అంటాక ఏమైంది, మాకు బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు రావాలంటే జగనే రావాలి. మాకు బాగానే ఉంది, రావాలి. నువ్వు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయిగా, మళ్ళీ ఈసారి సీఎం ఆయనే వస్తాడు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని లేదండి, అసలు ఆ పార్టీ పరంగా ఎప్పుడు చూడలేదు. పార్టీ గురించి ఎప్పుడు చూడలేదు. ఆయన అందరికీ అందిస్తున్నాడు. పేదలకు అందట్లేదు, అవన్నీ ఏమండగా అన్ని పొక్కారండి, అట్లా ఏం లేదు. ఈసారి మళ్ళీ ఆయనే వస్తాడు. ఎందుకంటే ఏమంటే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నాడు, ఫీజు రేజ్మెంట్ ఇస్తున్నాడు, 35 లక్షలు ఇల్లు ఇచ్చాడు. మరి ఇంకా ఓట్లు ఎందుకు వేయరండి? ఇప్పుడు ఇదంతా స్కామ్ చేస్తారు. ఇవన్నీ పథకాలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అవుతారు జనాల దగ్గర నుంచి అంటున్నారు. ఇప్పుడు గిట్టిన వాళ్ళు అన్నీ అనుకుంటా ఉంటారు. ప్రమాణంగా ఉందన్నా, ప్రమాణంగా ఉంది. పథకాలు సూపర్. ఎందుకంటే అన్న నేను 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకుంటా, 15,000 అమ్మ ఒడికి ఇస్తున్నాడు. చెయ్యితో మా అమ్మగారికి 18,550 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా అంతకన్నా ఇచ్చేవాళ్ళు ఎవరన్నా? సూపర్ ఆయన పరిపాలన. అంటే ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేస్తారు. ఎందుకంటే అనుకునే వాళ్ళు అనుకుంటే అది కాదు కదన్నా. ఏదో అనుకుంటారు, చెట్టు కాసే కాయకే రాళ్ళ దెబ్బ. ఆయనకే మనుషులు పడతారు. ఏం కాదు, ఆయన చేసినట్టు ఎవరు చేయరు. మళ్ళీ ఆయనే 30 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటారు. అంటే పథకాల రూపంలో 10 రూపాయలు ఇచ్చి ట్యాక్సుల రూపంలో 100 రూపాయలు వసూలు చేస్తారు ప్రజల దగ్గర నుంచి అని. అది ఉచితేనన్నా. ఎట్టా చెప్పమనండి వాళ్ళని, వాళ్ళు ఎట్టో చెప్పమండి.
అంటే మన డబ్బులు మనకే ఇస్తారు. ఎలా ఇస్తున్నారన్నా? మన డబ్బులు వెళ్తున్నా మనం ఏమన్నా ఆయనకి ఇస్తున్నామా? మీరు చెప్పండి. ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నాం, వాళ్ళు ఇస్తున్నారు కదా అంటున్నారు. అన్న ట్యాక్స్ల రూపంలో ఏ రూపంలో కడుతున్నామని మనం మీరు చెప్పండి. ట్యాక్స్ కడుతున్నాం, పంచాయతీ ట్యాక్స్ కడుతున్నాం, పంచాయతీ చెల్లుబాటు అవుతాయి. కానీ ఇప్పుడు జగన్ గారికి ఎలాగా ఇప్పుడు పంచాయతీ వర్కర్కి జీతాలు కలుతాయి ఏంటి? ఇక్కడ నిధులు దీనికి ఉపయోగిస్తాం. ఇప్పుడు వాళ్ళు అంతే సరిపోయిందా? మీరు చెప్పండి. పేదల కోసం ఆయన పనిచేస్తున్నాడు. ప్రతిపక్షాలు అంటున్నాయి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని. అదే కదా, అది రాంగ్. అది వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ లెగలేనాడు ముసలోళ్ళు బాగా ఇబ్బంది పడకుండా జరుగుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేది అది? అది అది అప్పుడు ఇందడన్న మాట అలా చెల్లుద్ది. ఇది టీడీపీ వాళ్ళకి కార్యకర్తలకి జన్మభూమి కార్యకర్తలు అది వాస్తవం. అది మా అనుభవమే. వాళ్ళకి జరుగుతుంది. ఇక్కడ అది లేదు బాగా. ఇప్పుడు వాలంటీర్లు పనితీరు ఎలా ఉందంటారు? వాళ్ళ తోచిన మట్టుకు వాళ్ళు 100 గడపితే 100 వరకు వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. ఏ సమస్య వచ్చి చెప్పగలిగి చేస్తారు. బిల్లింగ్ మట్టుకు ఇది ఇండిపోయిన అవన్నీ కరెక్ట్గా వసూలు చేసి అప్పు చెప్తారు. ఎటు వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. మంచి చెడు సచివాలయాలు పెట్టారు కదా, అవును. ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ అంటే ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు దగ్గరికి వచ్చింది కదా, అప్పుడు మన పరిగెత్తుకోవాలి. మా సర్టిఫికేట్ కోసం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇక్కడ మన ఊళ్ళో జరుగుతుంది. అది గాంధీ పరిపాలన అన్నది వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. అది వాస్తవం. అది ఉండాల్సింది ఎక్కడైనా, అది ఎక్కడైనా ఉండాల్సింది. అంటే ఈ సచివాలయాల వల్ల మనకి బెనిఫిటేనా? ఇక్కడ బెనిఫిటే మరి, ప్రతి ఒక్కరికి బెనిఫిటే. ఏ విధంగా చూసినా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏది చేయాలన్నా ఇబ్బంది అవుతాయి. ఇబ్బంది లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. అందుతాయా పేదలకి? అందున్నాయండి. మళ్ళీ ఎవరు రావాలంటారు? రావాలి. మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ ఆయన రావాలి. నెంబర్ 1గా ఉంది. ఆయన పరిపాలన గ్యారెంటీగా మళ్ళీ ఆయన వస్తాడు సీఎంగా. స్టేట్ లేదని చంద్రబాబు అంటున్నారు. మరి వాళ్ళంతా వేరే వాళ్ళు, అదంతా టమటక్కల మాటలు. అవన్నీ టమటక్కల మాటలు అంతే. జగన్ గారు గ్యారెంటీగా మళ్ళీ వస్తాడు. పింఛన్ ఇస్తుందా? ఇంటింటికి వచ్చి ఇస్తారా? ఇంటింటికి వచ్చి 3000 ఇస్తారు నాకు. మీకు సదరన్ సర్టిఫికేట్ ఉంది, 3000 ఇస్తారు. 3000 ఇస్తారు. వాలంటీర్లు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు అంటున్నారు. మరి లేదు, ఉట్టిది. లంచాలు తీసుకొని పనిచేస్తున్నారు మనకి అంటున్నారు. అదంతా ఉట్టి మాటలే. లంచాలు గించాలు ఏమీ లేవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు, అంతే. మళ్ళీ ఎవరు రావాలంటారంట? మళ్ళీ ఎవరు రావాలా? మళ్ళీ జగన్ గారే వస్తారు. ఏ క్వశ్చన్ లేదు. వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదు. ఏదో అందరికీ పార్టీలు ఏం చూడలేదుగా, పార్టీలు చూడలేదు, ఏమీ చూడకుండా అందరికి అందిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ. మాకు బాగానే ఉంది. ఎలా పనిచేస్తారు సార్ వాలంటీర్ వ్యవస్థ? ఏ సమస్య వచ్చినా బయటికి వెళ్ళకుండా తీరుతున్నారు కదండి, సచివాలయం ద్వారా తీర్చేస్తున్నారు. దానివల్ల బాగానే ఉంది అనుకుంటున్నాం. సచివాలయాలు పెట్టారు, ఇంతకుముందు ఎంఆర్ ఆఫీస్ ఉంది. ఎలా ఉంది ఇప్పటికి? ఈ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంకా నీలాంటి తెలిసిన వాడిని ఎవరన్నా తీసుకెళ్లాల్సిన పని. అది లేకుండా మన పనులు ఎక్కడే అవుతున్నాయి. ఇక త్వరగా అవుతున్నాయి. ఇప్పుడు త్వరగా అవుతున్నాయి. ఏమైనా పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇస్తారా? ఎలక్షన్ ఉంది కదండి, అది మరి ఇవన్నీ టాలీ చేసుకుని అప్పుడు ఆలోచన బట్టి జనాల ఆలోచన ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అయితే పథకాలు అన్నీ అందిస్తున్నాడు కాబట్టి ఈయనే చూస్తారని మేము అనుకుంటాం. బాగానే ఉందండి. బాగానే ఉంది. పథకాలు చాలా ఉన్నాయి, వస్తున్నాయి. మళ్ళీ జగన్ అన్న రావాలండి. పథకాలు బాగానే ఉన్నాయి. అందట్లేదని ప్రతిపక్షాలు అనుకునే వాళ్ళు అనుకుంటా ఉంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, మళ్ళీ రావాలా? ఈయనే రావాలనుకుంటాము.